దీపకి తన చేత్తో ప్రేమగా భోజనం తినిపిస్తున్న సుమిత్ర. ఆస్తి విషయంలో జోష్నకి ఊహించని షాక్ ఇచ్చిన శివన్నారాయణ. అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. సుమిత్ర అయితే ఇక ఆలోచిస్తూ ఉంటుంది జోష్న విషయంలో. అప్పుడు ఇక దశరథ అయితే వస్తాడు. ఏంటి సుమిత్ర అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావేంటి అని అడుగుతూ ఉండగా, ఏమీ లేదండి, ఈరోజు నా కూతురు కారణంగా నేను ప్రాణాలతో బయటపడ్డాను. జోష్న గనుక నాకు బోన్ మేరు ఇచ్చుండకపోతే నా పరిస్థితి ఏంటని ఆలోచిస్తుంటేనే నాకు భయం వేస్తుందండి అంటూ అడుగుతూ ఉండగానే అప్పుడు ఇక దశరథ అయితే చెప్తూ ఉంటాడు. చూడు, నీ కూతురు చాలా గొప్పది. తన కారణంగానే ఈరోజు నువ్వు ప్రాణాలతో బయటపడ్డావని నేను కూడా ఒప్పుకుంటున్నాను. కానీ నువ్వు ఏ విషయమే ఆలోచిస్తూ నీ ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టకపోతే ఎలా కుదురుతుంది అంటూ అడుగుతూ ఉండగా, ఇప్పుడు ఇంకా నాకేమైందండి, నేను ఇప్పుడు బాగానే ఉన్నాను కదా, ఇక నా కూతురు గురించే ఆలోచించాలి. జోష్న జీవితం బాగుపడాలి. తనకి పెళ్లి చేసి తనని అత్తారింటికి పంపించడం కాదు, తనని మనం ఇక్కడే ఇల్లరికి ముంచుకోవాలి అంటూ అనగానే, ఏం మాట్లాడుతున్నావు, ఇల్లరికానికి ఎవరు ఒప్పుకుంటారు అంటూ అడుగుతూ ఉంటాడు దశరథ అయితే. ఏమో ఎవరు ఒప్పుకుంటారో నాకు అనవసరం. నాకున్నది ఒక్కగానొక్క కూతురు, దానిని బయటికి పంపించలేను. జోష్న అంటే నాకు ప్రాణమని మీకు తెలుసు కదా. జోష్నని ఎప్పటికీ కూడా నేను దూరం చేసుకోలేను. జోష్నే లేకపోతే ఈరోజు నేనే ఉండేదాన్ని కాదు. అలాంటి నా కూతుర్ని అత్తారింటి పేరుతో ఎలా దూరం చేసుకుంటాను, ఎట్టి పరిస్థితిలో దూరం చేసుకోలేను అంటూ సుమిత్ర అయితే చెప్తూ ఉంటుంది. ఇక చాలు సుమిత్ర, జోష్న జోష్న అంటూ నువ్వు నామజపం చేస్తూ ఉంటే నాకు ఆ పేరు వినడానికి కూడా చిరాగ్గా ఉంది అంటూ ఇక దశరథ అయితే కోపంగా అనేసరికి, ఏంటండి కూతురు పేరు వినడానికి మీకు చిరాగ్గా ఉండడం ఏంటి, మీ కన్న కూతురు పేరు మీకు అంత చిరాకు ఎందుకు వస్తుంది అంటూ అడుగుతూ ఉంటుంది సుమిత్ర అయితే. ఏంటి ఇందాక నుంచి కన్న కూతురు అంటున్నావు, నీ కన్న కూతురు ఎవరో తెలుసా? నువ్వు ప్రాణాలు నిలబెట్టుకుని ఈరోజు నా ముందు ఉన్నావు అంటే దానికి కారణం ఎవరో తెలుసా? దీపే మన కన్న కూతురు. పారిజాతం పిన్ని కారణంగా జోష్న నీ కూతురుగా పెరిగింది, మన దీప అనాథగా పెరిగింది. అంటే ఇప్పటికైనా నీకు నిజం అర్థమయ్యే ఉంటుంది కదా అంటూ అనగానే, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావడం లేదు అంటూ సుమిత్ర అయితే చెప్తూ ఉంటుంది. అర్థం కాకపోవడానికి ఏముంది, ఇదే నిజం. మన కూతురు పుట్టిన వెంటనే పారిజాతం పిన్ని మన కూతుర్నేమో అనాథలా మార్చేసి తన మనవరాల్ని మాత్రం మహారాణిలా పెంచాలన్న స్వార్థంతో మన కూతురు ప్లేస్లో తన మనవరాల నుంచి మన బిడ్డనేమో మనకి దూరం చేసింది అంటూ ఇక దశరథ అయితే జరిగింది మొత్తం చెప్పంగానే సుమిత్ర అయితే కుప్పకూలిపోతుంది. ఇన్ని రోజులు నా కూతుర్ని నేనే ఒక పని మనిషిలా చూశానా, నా కూతుర్ని ఇన్ని రోజులు ఇంత బాధ పెట్టానా అంటూ ఇక ఆలోచిస్తూ ఉంటుంది సుమిత్ర. దీప విషయంలో తాను చేసినవన్నీ తలుచుకుంటూ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది సుమిత్ర. అప్పుడు ఇక దశరథ అయితే చెప్తూ ఉంటాడు, నీకు ఇంకొక విషయం చెప్పాలి. దీప కడుపులో బిడ్డని దూరం చేసుకుంటుంది, కావాలని ఇదంతా చేస్తుందని అందరూ ఎవరు నోటుకొచ్చినట్టు వాళ్ళు మాట్లాడారు కదా. కానీ తను బిడ్డని దూరం చేసుకోవాలని ఎందుకు అనుకుందో తెలుసా? నీ కారణంగా. నీకు బోన్ మేరో ఇవ్వకపోతే నువ్వు బ్రతకవు, బోన్ మేరో ఇస్తే దీప కడుపులో బిడ్డ బ్రతకదు. తల్లా బిడ్డ అంటూ అడిగితే నాకు తల్లే ముఖ్యమంటూ దీప తన బిడ్డని త్యాగం చేయడానికి కూడా సిద్ధపడింది. తన త్యాగాన్ని ఎవరూ గుర్తించకపోగా అందరూ కూడా తనని అవమానిస్తూ మాట్లాడారు. ఆఖరికి నా చెల్లెలు కూడా, నువ్వు పరాయి దానివి, నీకు నా బాధ ఏమర్థమవుతుంది, నువ్వు స్వార్థపరురాలివి అంటూ దీపని ఎన్నో మాటలంది. నేను అవన్నీ ఇన్ని కూడా ఎలా తట్టుకున్నాను అనుకున్నావు? నీ కోసం, నువ్వు బ్రతకడం కోసం. దీపే నీ కూతురని తెలిస్తే
నువ్వు ఎట్టి పరిస్థితుల్లో బోన్ మ్యారో ఆపరేషన్కి ఒప్పుకోవు. ఎందుకంటే నీ కారణంగా దీప కడుపులో బిడ్డ చనిపోతుందంటే నువ్వు ఒప్పుకోవని, నీకు ఈ విషయం తెలియకూడదని కార్తీక్ దీప ఇద్దరూ కూడా నన్ను ఆపారు. ఇప్పుడు నీకు ఎలాంటి ప్రమాదం లేదు కాబట్టి ఈ విషయాన్ని చెప్తున్నాను అంటూ అనంగానే సుమిత్ర అయితే కుమిలిపోతూ ఉంటుంది. ఏంటి, దీప నా కన్న కూతురా? అంటే నా కారణంగా తన కడుపులో పెరిగే బిడ్డ దూరం అయిపోయిందంటూ బాధపడుతూ ఉండగా, లేదు సుమిత్ర, ఆ దేవుడి దయ వల్ల దీప కడుపులో పెరుగుతున్న బిడ్డకి ఎలాంటి ప్రమాదం జరగలేదు అంటూ ఇక చెప్తూ ఉంటాడు దశరథ్ అయితే. అప్పటికి సుమిత్ర అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇంతలో ఇక దీప కార్తీక్ ఇద్దరు కూడా ఎప్పట్లాగే ఇంటికైతే వస్తారు. ఇక రాగానే అప్పటికి సుమిత్ర అయితే దీపను చూసి కన్నీళ్ళు అయితే పెట్టుకుంటూ ఉంటుంది. ఇన్ని రోజులు నువ్వు నా కూతురువని నా దగ్గర నిజాన్ని దాచిపెట్టావు. నేను నీ కన్న తల్లినని తెలిసినా కూడా నువ్వెందుకు మౌనంగా ఉన్నావో నాకైతే అర్థం కాలేదు. కానీ ఇదంతా జోష్న కారణంగానే అని మొత్తం అయితే అర్థమవుతుంది. కావాలని జోష్న ఇదంతా తెలియకుండా చెయ్యాలని తను నాటకమాడిందని అర్థమైంది. జోష్న నా కన్న కూతురు కాదని తనకి తెలిసి కూడా ఎంతగా నటించిందో ఇప్పుడు అర్థమవుతుంది అంటూ ఇక తన మనసులో అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది సుమిత్ర. ఇక సుమిత్ర అయితే తన చేత్తోనే వంట అయితే చేస్తూ ఎంతో ప్రేమగా దీప గురించి ఆలోచిస్తూ ఇక తీసుకువచ్చి భోజనం అయితే దీపకు తినిపిస్తూ ఉంటుంది. ఇదేంటి, సుమిత్ర ఈరోజు దీపకి భోజనం తినిపిస్తుందేంటి అంటూ శ్రీమన్నారాయణ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే దీప అయితే, ఎందుకమ్మా, నేను తింటాను కదా, మీరు ఇలా చేయడం ఏంటి అంటూ అడుగుతూ ఉండగా, చూడు, నీకు తల్లి లేదన్న లోటు లేకుండా ఉండడానికి నేను ఇలా చేస్తున్నాను. నీకు నా చేత్తోనే నేను భోజనం తినిపిస్తాను. ఏ ఆరాధ కూడా నాకు లేదా అంటూ అనంగానే అప్పుడు ఇక దీప అయితే కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇన్ని రోజులు ఈ ప్రేమకే దూరమైపోయాను, తల్లి తండ్రి ప్రేమకి నోచుకోలేదు అంటూ ఇక దీప అయితే ఎంతగానో కుమిలిపోతూ ఉంటుంది. ఇంతలో ఇక శ్రీమన్నారాయణ అయితే దశరథ దగ్గరికి వెళ్ళి ఇక నిలదీస్తూ ఉంటాడు. దీప ఎవరు? నాకు ముందు నీచే అనుమానంగా ఉంది. ఇప్పుడు సుమిత్ర ప్రవర్తనలో కూడా నీకులాగే తేడా కనిపిస్తుంది. నా మీద ఒట్టు వేసి నిజం చెప్పు అంటూ శ్రీమన్నారాయణ అయితే నిలదీసేసరికి తప్పనిసరి పరిస్థితుల్లో దశరథ అయితే నిజాన్ని బయట పెడతాడు. నిజం తెలుసుకున్న శ్రీమన్నారాయణ అయితే జోష్న మీద కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అంటే కావాలని ఇన్ని రోజులు నాటకమాడి ఆఖరికి నా మనవరాల్నే నాకు దూరం చేయాలని చూస్తావా? ఏ ఆస్తి కోసమైతే నువ్వు నా మనవరాల్ని చంపాలని చూసావో అదే ఆస్తి నీకు దక్కకుండా చేస్తాను అంటూ ఇక ఆస్తి డాక్యుమెంట్స్ అయితే తీసుకొచ్చి మొత్తం దీప పేరున ఆస్తి ట్రాన్స్ఫర్ అయ్యేలా చేసి ఇక ఆ పేపర్స్ అయితే జోష్న దగ్గరికి తీసుకుని వస్తాడు. అమ్మా, ఇవేంటో తెలుసా? ఆస్తి పేపర్లు. ఆస్తి ఎలాగో ఇక ఏకైక వారసురాలైన నా మనవరాలకే చెందాలి కదా, అందుకే ఈ డాక్యుమెంట్స్ తయారు చేయించాను. మొత్తం ఆస్తి ఇక నా మనవరాలి పేరుకి వచ్చినట్టే అంటూ అనంగానే, తాత, ఎంత మంచి శుభవార్త చెప్పావు, ఆస్తి మొత్తం నా పేరుకి వచ్చిందా? అయినా ఇంత తొందర ఎందుకు తాత, నాకు తర్వాత రాసిద్దువు కదా అంటూ అడుగుతూ ఉండగా, ఏంటి తర్వాత రాసిచ్చేది? నా మనవరాలు అన్నాను కానీ నీకు రాసిచ్చాను అని చెప్పలేదు కదా అంటూ శ్రీమన్నారాయణ అనంగానే, అదేంటి తాత, నేనే నీ మనవరాల్ని కదా అంటూ అడుగుతూ ఉంటుంది జోష్న. నువ్వు నా మనవరాలివి కాదని, ఆ దాసు కన్న కూతురువని ఎప్పుడో తెలుసుకున్నాను. అందుకని నా యావదాస్తి మొత్తం దీప పేరుకి ట్రాన్స్ఫర్ చేశాను. ఇక నువ్వు ఏమీ చెయ్యలేవు. నువ్వు గనక దీపని చంపాలని చూసినా, ఏదైనా హాని తలపెట్టాలని చూసినా ఎట్టి పరిస్థితిలో కూడా క్షమించేదే లేదు. నిన్ను ఎప్పటికీ కూడా విడిచిపెట్టేదే లేదు. నిన్ను ఇప్పుడే అరెస్టు చేయిస్తాను అంటూ శ్రీమన్నారాయణ అయితే జోష్నకి ఊహించని షాక్ అయితే ఇస్తాడు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి.
అలాగే కార్తీక దీపంలో లేటెస్ట్ ఎపిసోడ్ ముందుగానే చూడాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి.